దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగాక. మరొక రోజు వాక్యం మాట్లాడడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. ప్రియులారా చూడండి, మరి యోనాని జ్ఞాపకం చేసుకుందాం మనం ఈరోజు. మరి యోనా చూడండి, మరి యోనాని ఎంత దేవుడు ఇబ్బంది పెట్టి, యోనా ఎళ్ళడానికి ఇష్టం లేకపోయినా సరే, యోనాకి మరి దేవుడు మాట్లాడి యోనాతో మరి నినివే పట్టణంని మరి పాడైపోతుంది. మరి ప్రజలందరూ చనిపోతారు. ఆ పట్టణం నశించిపోద్దని మరి యోనాని చెప్పమనగా, మరి యోనా చాలా కష్టకాలంలో ఎళ్ళాడు ఇష్టం లేక. మనకు తెలుసు, యోనా ప్రయాణం చేశాడు. యోనాని పడేశారు. చేప మింగింది, చేప కక్కింది. యోనా ఏదేమైనప్పుడు కూడా బలవంతంగా ఎళ్ళాడు. ఎళ్లి నినివే పట్టణం కోసం మరి అక్కడ ఆ ప్రభు ఏదైతే చెప్పాడో దాని కొరకు చెప్పడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి దేవుడు మరి వాళ్ళ పట్ల మరి ప్రేమ చూపించాడు గనక ఆ పట్టణానికి ఏమీ అవ్వలేదు. పిల్లరా చూడండి, జ్ఞాపకం చేసుకోండి. మరి ఇలా ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మనము కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు గొప్ప జాలిగల దేవుడు. దేవుడు గొప్ప హృదయగల దేవుడు. మరి నిజంగా ఆయనకి అంత జాలి లేకపోతే మరి ఆ పట్టణాన్ని నాశనం చేసేయాలి. పిల్లరా గమనించండి. మనల పట్ల కూడా ప్రవర్తనల ద్వారా దేవుడు మాట్లాడతాడు మన పట్ల కూడా. మన పరిస్థితి బాగోపోతే, మనం ఉన్న వాతావరణంలో పరిస్థితి బాగోపోతే, దేవునికి ఇష్టంగా జీవించకపోతే గనక ఖచ్చితంగా మనల్ని కూడా పాడు చేయాలని దేవుడు ఆలోచించేస్తూ ఉంటారు ప్రియులారా. ఆయన ఆలోచన ప్రణాళికలు లేకపోతే ఏది జరగదు ప్రియులారా. కానీ మనం ఎప్పుడైతే దేవుడు అనుకునే దానికంటే మనం మంచిగా ఉంటే గనక దేవుడు మరి యొక్క నిలివి పట్టణాన్ని ఎలాగైతే కాపాడాడు, మనల్ని కూడా ఆ విధంగా కాపాడడానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు లేదా. దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, దేవుడు ఎంత జ్ఞానవంతుడు, దేవుడు ఎంత జాలమంతుడు, దేవుడు ఎంత ప్రేమామంతుడు. అంతగా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆయన బలవంతుడు, ప్రేమగల దేవుడు, శక్తిగల దేవుడు, జాలిగల దేవుడు. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రియులరా, ఎందుకంటే అన్ని పేర్లు ఆయనకు ఉన్నాయి. ఆయనకి సమస్తము సాధ్యమే గనక ఆయనకి అన్ని పేర్లు వచ్చినాయి. ప్రియులారా చూడండి, దేవుడు జ్ఞానం అంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు ప్రియులారా జనం. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు. కొన్ని కోట్ల మంది జనానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం ఇచ్చాడు ప్రియులారా. చూడండి, దేవుడి జ్ఞానం చూడండి. అది మనుషుల జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. ఒక్కొక్క మనుషుడికి ఒక్కొక్క రూపం. వాళ్ళు ఇవ్వకపోతే ఒకరు భార్య దగ్గరికి ఒకరు వెళ్తూ ఉంటారు, ఒకరు భర్త దగ్గరికి ఒకరు వస్తూ ఉంటారు. మరి ధనవంతుల దగ్గరికి పేదవాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి చూడండి, రకరకాల పరిస్థితులు జరుగుతూ జరుగుతూ ఉంటాయని దేవుడు జ్ఞానవంతుడు కనుక ఎవరి పిల్లల్ని వాళ్ళే పెంచుకోవాలి, ఎవరి సంతానం వాళ్ళదే, ఎవరి రూపం వాళ్ళదే అని దేవుడు చక్కగా కోట్ల మందికి కోట్ల రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టాడు. చూడండి, నా రూపం ఒక రకంగా ఉంటుంది, మా కుమారుడి రూపం ఒక రకంగా ఉంటుంది, నా భార్య రూపం ఒక రకంగా ఉంటుంది, నా తల్లి నా తండ్రులు ప్రతి ఒక్కరు ఒక ఇంట్లో ఒక 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా అన్ని రూపాలు ఉంటాయి ప్రియులారా. చూడండి, మన భారతదేశంలో ఎంతమంది ఉంటారో. మన దేశంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ కొన్ని కోట్ల మందిలో కోట్ల రూపాలు ఉంటాయి, రూపములు ఉంటాయి. చూడండి ప్రియులారా, ఒక్కొక్కరు ఒక రూపం. చూడు, దేవుడు ఎంత గొప్ప జ్ఞానవంతుడు అనేది జ్ఞాపకం చేయడానికి ఈ మాటలు మీకు చెప్తాను. అది మనుషులకు సాధ్యమవుతుందా ప్రియులారా? గమనించండి ఒకసారి. అది దేవునికి సాధ్యం. దేవునికి మహిమ కలిగింది. అందుకే ఉన్నది లేనిదిగాను, లేనిది ఉన్నదిగా చేసే దేవుడు. ప్రియులారా చూడండి, చాలామంది కూడా దేవుడు కొన్ని కొన్ని కార్యాలు చేయకపోతే ఈ ప్రజలు నమ్మరు. చక్కగా చూడండి, మరి కానాను విందులో చక్కగా ద్రాక్షారసం అయిపోతే మరి నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు దేవుడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన లాజర్ని లేపాడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన లాజర్ని నరకంలోకి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. చూడండి ప్రియులారా, ధనవంతుడేమో నరకంలోకి వెళ్ళాడు, లాజరేమో పరలోక రాజ్యం. అబ్రాహ్మణంలో అనుకున్నాడు. పిల్లలు చూడండి, ఆయన చాలా జ్ఞానవంతుడు. ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టే దేవుడు. అంత మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో సూచక కార్యాలు చేశాడు దేవుడు. మరి శిష్యులు
శిష్యులకి కొన్ని కార్యాలు నేర్పాడు. శిష్యులు చేయలేని కార్యాలు కూడా దేవుడు చేశాడు. చూడండి, తండ్రి మాటకి లోబడి దేవుడు చక్కగా మన కోసం ఇచ్చాడు. మరి తండ్రి చిత్తాన్ని మరి చేయడానికి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మనము కూడా ఆయన చిత్తాన్ని మనం చేయాలి ప్రియులరా. ఈ రాత్రికాల సమయంలో దేవుని చిత్తానికి మనం చెయ్యాలి. అందుకే మనల్ని సృష్టించాడు, అందుకే మనల్ని ఈ విధంగా బ్రతికించాడు. ఈ స్థితిలో మనం ఉన్నామంటే, ఈ విధంగా మనం బతికి ఉన్నామంటే, ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఆయన మనల్ని ఇంకా గొప్పగా ఆస్వాదించడానికి మనల్ని ఉంచాడు పిల్లలు. సృష్టికర్త కనుక ఆయన కొరకే మనల్ని ఉంచుకున్నాడు పిల్లల. అలా అనుకుంటే మరి కరుణలో కొన్ని లక్షల మంది చనిపోయారు. కుక్కలను కప్పెట్టినట్టు కప్పెట్టారు, సముద్రాల్లో పడేశారు, గోదావరిలో పడేశారు శవాలని. అసలు ఎవరి శవం ఎవరిదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. శవాల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. అటువంటి పరిస్థితుల్లో మనల్ని ఈ విధంగా నిలిపికిని దేవుడు మనల్ని వాడుకుంటున్నాడంటే, విశ్వాసాలుగా మిమ్మల్ని, దైవజనులుగా మమ్మల్ని వాడుకుంటున్నాడంటే దేవుడు ఎంత ప్రేమామయుడు ఒకసారి గమనించండి. దేవుడు ఎంత జాలిమంతుడు ఒకసారి గమనించండి. ఆయనకి ఆ జాలి లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే మనం ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి, ప్రతి విషయంలో చాలా ఆశ్చర్యకరమైన పనులు చేశారు ఆయన. సృష్టికర్త గనక ఆయన పాడు చేయమని చెప్పాడు ప్రవక్తతో. మళ్ళీ ఆయన మనసు మార్చుకుని నా బిడ్డలు పాడైపోకూడదని మళ్ళీ అదే బిడ్డలు క్షమించాడు. కొన్ని ప్రదేశాల్లో అయితే పాడైపోయిన వాళ్ళని అందరినీ కూడా తుడిసివేసేటప్పుడు చూడండి. మరి నోవహు గారు దేవునికి లోబడ్డారు కనుక నోవహు గారి జీవితంలో ఏం జరిగిందో మనం చూసాం. ఆయన పిల్లలమే మనం. అంత మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూస్తున్నాం బైబిల్లో. ఎన్నో ఆశ్చర్యకార్యాలు మనం చూస్తున్నాం ప్రియులరా. చాలా చాలా ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుకే జ్ఞానవంతుడు ఆయన, శక్తిమంతుడు ఆయన. సంసోను చూడండి ప్రియులరా, ఎంత బలవంతుడు. సంసోను ఎంత బలవంతుడు. సంసోను బలం ఎవరికైనా ఉందంటారా ప్రియులరా? గమనించండి. ఎంతమందిని దవడ పింకుతే ఎంతమందిని చంపాడు చూడండి ప్రియులరా. మనం ఆ విధంగా చేయగలుగుతామంటాం. దేవుడు చక్కగా అటువంటి శక్తులు మనిషికి ఇస్తూ ఉంటాడు. కానీ ఆయనకి నచ్చాలి ప్రియులరా, దేవునికి నచ్చాలి. అందుకే మేము ప్రతిరోజు వాక్యంలో దేవునికి ఇష్టలుగా ఉండాలని చెప్పడం వాక్యం. దేవునికి ఇష్టలుగా ఉంటే ఆయన ఎంతో బలమిస్తాడు. సంసోనులాగా ఎంతో మనకు బలమిస్తాడు, ఎంతో శక్తి ఇస్తాడు, ఎంతో ఆరోగ్యం ఇస్తాడు మనకి. ప్రతి విషయంలో కూడా ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి, నమ్మకముగా మనం జీవించాలి, యథార్థమైన జీవితాలు మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతా ఉంటాడు. మనకి ఏది అవసరమో ఆ కార్యం చేయడానికి దేవుడు చక్కగా ముందుకు వస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవునికి లోబడుతూ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కార్యాలు మీకు జ్ఞాపం చేశాను. ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఉన్నాయి కార్యాలు, బోల్డ్ కార్యాలు ఉన్నాయి ప్రియులరా. ఆయన కార్యాలు చెప్పడానికి మనం వివరించలేము, అంతే చిక్కలేని కార్యాలు ఉన్నాయి ప్రియులరా. చూడండి, మరి దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత కృపామయుడు, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు, సూచికార్యాలు చేశాడు మనం చూసాం ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో వీడిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఆ జ్ఞానము ఆయన దగ్గర నుంచి వస్తుంది, మనకి బలము కూడా ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఈ వాక్యమున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వాక్యమున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకి లోబడినట్లుగా మరి ఈ రాత్రికాల సమయంలో మనం సిద్ధపడదాం. ఆయనకి లోబడినట్లుగా సిద్ధపడదాం, ఆయన్ని మహింపరిచినట్లుగా సిద్ధపడదాం, ఆయన్ని ఆరాధించినట్లుగా సిద్ధపడదాం. ప్రియులరా, విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మనకి ఎక్కడ దొరకదు ప్రియులరా, మనకి రక్షణ ఎక్కడ దొరకదు, మనకి మారు మనసు ఎక్కడ దొరకదు, పాప క్షమాపణ ఎక్కడ దొరకదు. మన తండ్రి దగ్గరే మనకు దొరుకుతుంది, ప్రభువు దగ్గరే దొరుకుతుంది. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో నా మాటలు విన్న ప్రతి ఒక్కరు
ఆయన దగ్గరే దొరుకుతుంది కనుక ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవా, వందనాలు, స్తోత్రాలు. యోనా కోసం కొన్ని మాటలు మీరు మాట్లాడారు నాయన. ప్రభు దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేశాడు, కొన్ని మాటలు మాట్లాడారు. మీరు ఎంత జాలిమంతులు, ఎంత ప్రేమవంతులు, ఎంత దయమంతులు, ఇవన్నీ కూడా వివరించడానికి గొప్ప అవకాశాన్ని లోబడమని మీ మాటలు మాట్లాడడానికి సహాయం చేశారు. బిడ్డలు జ్ఞాపకం చేసి మిగిలిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభు. నన్ను కూడా మీ జ్ఞానంలో ఇంకా దిగింపు చేయండి. అనేకమైన వీడియోలు చేయడానికి సహాయం చేయండి. మేము ఇంకెన్నో అద్భుతమైన కార్యాలు చేయాలి ప్రభు. మీరు చేసిన కార్యములు ఇంకా ఎన్నెన్నో మీరు చేయాలి ప్రభు. ఆ విధంగా నన్ను శక్తం చేసిన పరిశుద్ధ నామములో తండ్రి.